హాయ్ హలో డీజీకే డైరీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ. ముందుగా దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని 2 ఆనియన్స్, 2 బంగాళాదుంపలు, 5-6 పచ్చిమిర్చి, 6 టమాటాలు, వీటన్నిటినీ కడిగి ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత దీనిలోనికి వాటర్ని బాయిల్ చేసి ఉంచుకోవాలి. బంగాళాదుంపలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలు తరిగి ఉంచుకున్నానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలోనికి ఆయిల్, తగినంత నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత మనము ముందుగా బంగాళాదుంపలను తరిగి ఉంచుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలయపెడుతూ ఉండాలి. ఇవి కొంచెము వేగిన తర్వాత మనము తరిగి ఉంచుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మన ఇంటికి బంధువులు ఎవరో వచ్చినప్పుడు త్వరగా అయిపోతుంది ఈ ఐటము. టమాటా ముక్కలను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మొత్తము కలిగి పెట్టాలి. ఈ లోపల 10 వెల్లుల్లి రీకలను కచ్చాపిచ్చగా దంచి ఉంచుకోవాలి. కొత్తిమీరను కడిగి దాన్ని కూడా తరిగి ఉంచుకోవాలి. ముందుగా మనము మీల్ మేకర్ని బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, టమాటా వేగిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి కలియబెట్టుకోవాలి. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి రేకుల్ని దంచి ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ని నేను ఇంటిలోనే తయారు చేసుకుంటానండి. దాన్ని కూడా యాడ్ చేశాను. మొత్తము ఒకసారి కలియబెట్టుకోవాలి. ముందుగా మనము రైస్ని కడిగి ఉంచుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తము ఒకసారి కలియబెట్టుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గిన్నె మీద మూతను వార్లించాలి. ఈ రైస్ని ఒకసారి కలియబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి రైస్ ఉడుకుతూ ఉండగా గరిటెతో కలియబెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి సమంగా పడతాయి. మరలా ఒకసారి మనము సిమ్లో పెట్టుకుని రైస్ని మగ్గించుకోవాలి. మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయినదండి. ఒకసారి కలియబెట్టుకోవాలి. చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మనము వెజిటబుల్ బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేశానండి. దీనిలోనికి రైతాని కూడా మనము తయారు చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకుని దానిలోనికి సాల్ట్ని యాడ్ చేసి ముందుగా తరిగి ఉంచుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.